చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. యువగళంలో ఇచ్చిన హామీ ప్రకారం కిడ్నీ డయాలసిస్ సెంటర్ని లోకేష్ ప్రారంభించారు. డయాలసిస్ సెంటర్ను పరిశీలించిన లోకేష్ రోగులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. యువగళంలో ఇచ్చిన హామీ ప్రకారం కిడ్నీ డయాలసిస్ సెంటర్ని లోకేష్ ప్రారంభించారు. డయాలసిస్ సెంటర్ని పరిశీలించిన లోకేష్ రోగులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, చెప్పండి, నారా లోకేష్ ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్, అలాగే బంగారుపాళ్యంలో నారా లోకేష్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు. నరేష్, కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఆ రోజు ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రతి కిలోమీటర్కి ఒక మైలు రాయిని ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని, 100 రోజులని కార్యక్రమాన్ని కూడా చేపడతామని అప్పట్లో హామీ ఇచ్చినటువంటి ప్రకారమే ఈవేళ మొట్టమొదటిగా బంగారుపాలెంలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి సంబంధించి ఈవేళ ఆయన 5 డయాలసిస్ సెంటర్లు కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని నల్లంగాడు కోటూరు కార్యక్రమంలో ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన బయలుదేరి వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆ కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది. అదేవిధంగా నిన్న రాత్రి 11-12 గంటల ప్రాంతంలో బంగారుపాలెంకి చేరుకున్నటువంటి నారా లోకేష్ రాత్రి దాదాపు 1-2 గంటల పాటు కూడా కార్యకర్తలు ప్రజల నుంచి కూడా సెల్ఫీ కార్యక్రమాలు కూడా తీసుకున్నటువంటి సందర్భం. ప్రస్తుతం ఉదయం ఈవేళ కూడా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ బస్ చేస్తున్నటువంటి బస్సు వద్దకు చేరుకుని సెల్ఫీ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఎవరైతే కార్యకర్తలు పార్టీకి బాగా పనిచేశారో ఆ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వారికి ప్రశంసా పత్రాలు కూడా ఆయన అవార్డులుగా అందించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఆ రోజు బంగారుపాలెంలో ఏదైతే జనవరి 27, 2023లో పాదయాత్ర ప్రారంభించినటువంటి నేపథ్యంలో 7వ రోజు పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బంగారుపాలెంలోకి చేరుకున్నటువంటి సందర్భంగా ఆనాడు పోలీసులు లోకేష్ కు సంబంధించినటువంటి మైక్లను లాగేసుకోవడం, వాహనాలను అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడము, అదేవిధంగా ఆయన ప్రచార రథ వేదిక పైన ప్రసంగించేటువంటి సందర్భంలో నానా బీభత్సం చేసి అక్కడ గొడవ చేయడంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఒక యుద్ధ వాతావరణం జరిగింది. దీంతో ఆయన ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది, గాంధీ మార్గంలో ఆయన ఒక మైక్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి కూడలి బస్టాండ్ ప్రైవేట్ భవనాలపైకి ఎక్కి ఆ రోజు ఆయన ప్రసంగించినటువంటి పరిస్థితి. అది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. బంగారుపాలెం
కేంద్రం నుంచే ఏదైతే లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు కూడా అక్కడి నుంచే మొదలయ్యాయని చెప్పాలి. ఆ మొదలైనటువంటి అడ్డంకులు Okay. ఆయన పాదయాత్ర పూర్తయ్యేంత వరకు కొనసాగించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీని 100 రోజుల్లోనే నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈవేళ బంగారుపాలెనికి చేరుకునే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. నరేష్. రైట్ మనోహర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జాగ్రత్త